మెగాస్టార్ చిరంజీవి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వెండి తెరపై మెగాస్టార్ గా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తు కోసం పావులు కదుపుతున్నారు. పవన్ స్థాపించిన జనసేన కంటే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. విభజనతో కకావికలమైన కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తు ఉండదేమోనని భావించిన చిరంజీవి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయినట్లు పొలిటికల్ వర్గాల సమాచారం. ఎలాగూ రాజ్యసభ సభ్యత్వం ఉండడంతో టీడీపీలో ఎలాంటి పదవులు అవసరం లేదని అన్నట్లు పబ్లిక్ టాక్. మరోవైపు చిరంజీవి రాకను టీడీపీ స్వాగతిస్తుంది. ఆయన పార్టీలోకి వస్తే ముద్రగడ పద్మనాభంకు చెక్ పెట్టొచ్చు, ఇటు కాపుల మద్దతు కూడగట్టుకోవచ్చని ప్లాన్. అయితే ఈ వార్తకు ఊతమిస్తూ ప్రైవేట్ సంస్థలైన మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బోర్డు డైరెక్టర్ గా ఉన్న ట్రూజెట్ సంస్థ బ్రాండ్ టర్బో మెగా ఎయిర్వేస్ సంస్థకు వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ VGF కింద ఏపీ ప్రభుత్వం 4,90,00,000 మంజూరు చేసింది. విజయవాడ టు కడప, విజయవాడ టు తిరుపతి మధ్య వారంలో 4 రోజుల పాటు ప్రయాణికులు ఉన్నా లేకున్నా సర్వీసులు నిర్వహిస్తున్నందుకు జరిగే నష్టాన్ని భరించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం 72 సీట్ల సామర్థ్యం ఉన్న ATR 72 విమానాలను ట్రూజెట్ నడుపుతోంది. ప్రతి సర్వీసులో 5 సీట్లను ఈ సంస్థ ప్రభుత్వానికి కేటాయిస్తుంది. ఏడాదిలో 672 సర్వీసులు నడిపినందుకు గాను ప్రభుత్వం 9,76,00,000 చెల్లించాల్సి ఉండగా తొలి విడత నష్టపరిహారంగా 4,90,00,000 ప్రభుత్వం చెల్లించింది. ఇక చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే డిసెంబర్ 5వ తేదీన మంచి ముహూర్తం ఉందని, ఆ రోజు విజయవాడకు వచ్చి అమరావతిలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని చిరంజీవి లోకేష్ కు చెప్పినట్లు తెలుస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.